ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్, బాయ్కాట్ ఇస్తాంబుల్, ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నటువంటి హ్యాష్ ట్యాగ్స్. అయితే ఓన్లీ హ్యాష్ ట్యాగ్స్ కాదు, నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది అని టర్కీతో మనం ఇప్పుడు చెప్పచ్చు. ఎందుకంటే ఏటా 1200 కోట్ల రూపాయలు, ఇదేం బిజినెస్ తెలుసా? ఓన్లీ పండ్ల వ్యాపారం, భారత్తో టర్కీకి ఉన్నటువంటి వ్యాపారం. ఇకపోతే ఇప్పుడు 250% ప్రయాణికులు టర్కీలో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ మనకు తెలుసు కదా, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి హీరోస్ వెళ్ళి ఇస్తాంబుల్లో అక్కడ ఇక్కడ షూట్లు చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి షూట్లే కాకుండా ఇప్పుడు పర్యాటకులు, టర్కీని సందర్శించే భారత పర్యాటకులు 250% మంది పర్యాటకులు టర్కీకి తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఇది ఎందుకో తెలుసా? పాకిస్తాన్కి పబ్లిక్గా మా సపోర్ట్ అందజేస్తున్నామని చెప్పేసి టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ క్లియర్గా ప్రకటించినందుకు, మంచైనా చెడైనా మేము పాకిస్తాన్తోనే ఉంటాం అని ఎర్దోగాన్ నిన్న చేసిన ఒక ప్రకటన ఈరోజు ఆ దేశానికి దెబ్బ పడింది పర్యాటకంగా. దీనిపైన విశ్లేషిద్దాం కార్తిక్ అన్నతో. కార్తిక్ అన్న, చెప్పండి, టర్కీ పరిస్థితి ఏంటి? ఫ్యూచర్ మాకు కనిపిస్తుంది టర్కీది. ఇలానే కొనసాగితే టర్కీలు భవిష్యత్తులో భారత్తో ఉన్నటువంటి దౌత్య సంబంధాలు ఎంతవరకు దెబ్బతినే అవకాశం ఉంది? టర్కీ స్టాండ్, పాకిస్తాన్కి సపోర్ట్ చేసినటువంటి టర్కీ స్టాండ్ని ఎలా చూడాలి? టర్కీ యాపిల్ చాలా ఫేమస్. పెద్ద ఎత్తున యాపిల్ వ్యాపారం జరుగుతూ ఉంటుంది భారతదేశంలో. తర్వాత మన టూరిస్టులు, మీరు చెప్పేగా పండ్ల వ్యాపారం 1200 కోట్లు అని కొత్తగా చెప్పేది ఉంది. తర్వాత మన టూరిస్టులు టర్కీకి పోవడం ఫలితంగా 3700 కోట్లు పర్ ఇయర్ ఆదాయం వాళ్ళకి, మన వల్ల. ఇది 3500 కోట్లు, అది 1200 కోట్లు అంటే అది చిన్న దేశం. ఈ ఎకనమీ చాలా గొప్పది వాళ్ళకి. ఈ మనం చెప్పే అమ్మటి 3700 కోట్లు 1200 కోట్లు ఇది చాలా పెద్దది. టర్కీ చాక్లెట్ నుంచి నువ్వు చెప్పినటువంటి యాపిల్ వరకు ఇవన్నీ కూడా టర్కీ మన దగ్గర వ్యాపారం చేసుకుంటా ఉంటది. ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉన్నాయి టర్కీకి. మనకి నిజానికి టర్కీ అనేది మొదటి నుంచి పాకిస్తాన్తో ఉన్న దేశమే. పాకిస్తాన్ ఫ్రెండ్లీ దేశమే. మొదటి నుంచి భారత్ యాంటీ దేశమే. అంటే ఇస్లామిక్ కంట్రీ కాబట్టి సో ఆ రకంగా వాళ్ళకి మిత్రత్వ భావాలు ఉన్నాయి. కానీ టర్కీకి ఎప్పుడు ఆపద వచ్చినా సరే, మనకి మిత్రుడు కాకపోయినా సరే, మన శత్రువుకి మిత్రుడైనా సరే, మనం ఆయన సాయం చేస్తూనే ఉన్నాం. మనం ఎందుకు అందరికీ మానవతా దృక్పథం చూపించే బాధ్యత భారతదేశం మీద ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఒకటి. రెండోది ఏంటంటే టర్కీ సాయం చేస్తే పాకిస్తాన్ నుంచి దూరం చేయగలిగితే, ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంట్రీగా ఉంది కాబట్టి దూరం చేయగలిగితే, మన భారతదేశం శాశ్వత సభ్యత్వ దేశం ఐక్యరాజ్య సమితిలో అడిగినప్పుడు మనకి అనుకూలంగా ఓటు వేయకపోయినా సరే వ్యతిరేకంగా ఓటు వేసి తటస్థంగా ఉంటది అనే కారణం చేత టర్కీకి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా భారతదేశం తోడుగా ఉంటూ ఉంది. ఒక చిన్న విషయం చెప్తా, టర్కీకి వెరీ లేటెస్ట్ గా పూర్వ రంగంలో పోయి నేను చెప్పట్లే, 2023లో టర్కీలో భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు మన వాళ్ళు ఆపరేషన్ దోస్తీ అనేటువంటి ఒక ఆపరేషన్ పెట్టుకొని మనం డైరెక్ట్గా టర్కీకి లేదు, డబ్బులు సాయం చేయడం కాదు, అక్కడ టర్కీకి మన ఆర్మీని పంపించి సేవలు అందించాం, హాస్పిటల్ పెట్టించాం. టర్కీలో అప్పటికప్పుడు ఇమిడియట్ హాస్పిటల్ ఏర్పాటు చేపించేసి వాళ్ళకు వైద్య సేవలు చేపించాం, సపర్యలు చేశాం. ఇవాళ వాళ్ళ జనాన్ని చాలా మందిని కాపాడింది ఎవరు అంటే భారతీయ ఆర్మీ. వాళ్ళ దోస్త్ అనుకున్న పాకిస్తాన్ ఏమో కామ్గుండిపోయింది, మనం మాత్రం ఆపరేషన్ దోస్తీ పేరుతో టర్కీలోకి వెళ్ళి వైద్య సేవలు అందించి వాళ్ళకి చాలా హెల్ప్ చేసి వాళ్ళ ప్రాణాన్ని కాపాడాం. సో ప్రాణాన్ని కాపాడిన వాళ్ళని ఏమంటారు? దేవుడితో సమానం అంటారు. అంతే కదా, ఒకళ్ళ ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తిని దేవుడితో సమానం అంటారు. మరి అంత సహాయం చేసిన మనకి ఇలా ఓకే పాకిస్తాన్ సపోర్ట్ చేసుకోబ్బా, నీ బుద్ధి అది, నీ ఉద్దేశం అది అనుకున్నప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసుకో, కాదనలేదు. కానీ ఇలా పాకిస్తాన్తో కాదుగా భారత యుద్ధం, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులతో కదా. ఆ టెర్రరిస్టు సపోర్ట్ కదా పాకిస్తాన్ వచ్చింది యుద్ధానికి. ఇప్పుడు భారతదేశంలో కాశ్మీర్ భూభాగంలోకి వచ్చి భారతీయ యాత్రికుల మీద, నిరాయుధుల మీద టెర్రరిస్టులు 26 మందిని మతాన్ని అడిగి చంపేస్తే దానికి రియాక్షన్లో ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారని ఐడెంటిఫై చేస్తే పాకిస్తాన్లో ఉన్నారు, పీఓకేలో ఉన్నారని తెలుసుకొని మన ఆర్మీ అక్కడ దాడులు చేస్తే ఆ దాడులు చేయటాన్ని కూడా పాకిస్తాన్ జీర్ణించుకోలేక ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ జెండాలు కలిపి అంత్యక్రియలు చేసి అఫీషియల్గా వాళ్ళని ఓన్ చేసుకొని వాళ్ళ తరపున భారతదేశానికి కవ్విస్తూ యుద్ధానికి వచ్చింది. ఇప్పుడు ఉగ్రవాదుల తరపున పాకిస్తాన్ వచ్చింది. ఇప్పుడు టర్కీ అనేది పాకిస్తాన్ని విభేదించాలి కదా, నువ్వేంటి ఉగ్రవాదుల పక్షాన పోతున్నావు, తప్పు కదా.
పాపం కదా, ఉమ్, ఒక భారతీయులు చంపారు కదా, అందుకే కదా భారతదేశం నీ దేశంలోకి వచ్చి ఉగ్రవాదం చంపింది. ఉమ్, వాళ్ళు నీ దేశ సైనికులు ముట్టుకోలేదు కదా, ఉమ్, నీ దేశం పౌరులను ముట్టుకోలేదు కదా, ఉమ్, వాళ్ళు లష్కర్ తోయిబా హెడ్ ఆఫీస్ మీద కదా దాడి చేసింది, ఉమ్, వాళ్ళు జైషే మహమ్మద్ హెడ్ ఆఫీస్ మీద కదా దాడి చేసింది అని చెప్పాలి కదా, ఉమ్, చెప్పాలి కదా. అవును అవును. కానీ చెప్పకపోగా ఉమ్, పైగా ఏదో డబ్బులు సపోర్ట్ చేస్తే వేరు, ఆయుధాలు సపోర్ట్ చేస్తే వేరు, ఉమ్, డైరెక్ట్గా టర్కీ ఆర్మీ వచ్చి పాకిస్తాన్తో వచ్చేసి మన మీద యుద్ధం చేసే ప్రయత్నం చేసింది. అది. కాశ్మీర్లో మన వాళ్ళు 26 మంది చనిపోతే ఉమ్, కనీసం సంతాపం చెప్పలేదు, ఉమ్, కనీసం ఉమ్, ఖండన చేయలేదు. ఉమ్, ప్రపంచం అంతా ఖండించింది, తప్పు, ఉమ్, ఈ ఉగ్రవాద చర్య మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఉమ్, నిరాయుధమైనటువంటి ప్రజల మీద ఉమ్, ఇలా చేయటం తప్పు అని చెప్పేసి చెప్పింది. ఓకే. కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా సరే ఉమ్, 26 మంది నిరాయుధుల్ని ఉమ్, దొంగచాటుగా వచ్చి చంపేస్తే ఖండిస్తారు. ఉమ్, బాధ్యత అది. రోడ్డు మీద నీ కళ్ళ ముందు ఏదో ఇన్సిడెంట్ జరిగింది, హీరో ఉమ్, ఓ తప్పు జరిగింది, ఉమ్, నువ్వు కాపాడలేకపోయినా సరే ఉమ్. ఈ తప్పు అని ఖండిస్తావు అట్లా కదా, జరిగి ఉండకూడదు, అట్లా అది. చేసి ఉండకూడదు, చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకుంటే బాగుండని చెప్పేసి అంటావు కదా. మనం తెలుపుతాం. అంటావు కదా. ఉమ్, ఇప్పుడు టర్కీ వచ్చి మన తరపున ఉండమని చెప్పట్లే, ఉమ్, కానీ జరిగిన సంఘటన అయితే ఖండించాలి కదా. ఉమ్. కానీ ఉమ్. ఉగ్రవాదానికి సపోర్ట్గా టర్కీ ఎస్ వెళ్ళింది. సార్, అక్కడ చనిపోయింది ఎవరు? పర్యాటకులు. పహల్గాంలో చనిపోయింది పర్యాటకులు. ఈ రోజు అదే పర్యాటక శాఖతో భారతదేశం ఎంత ఆర్థిక శక్తిని టర్కీకి అప్పచెప్తుంది? ఇందాక మనం Yes, చెప్పే కదా. చాలా వ్యాలిడ్ పాయింట్. ఎస్. ఇప్పుడు ఉమ్, యాత్రికుల్ని చంపారు అవును. అంటే మన భారత పర్యాటకాన్ని దెబ్బతీయాలి, దెబ్బతీయాలి. కాశ్మీరీ పర్యాటకాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఉమ్. అదే పర్యాటకం మీద Yes. బతుకుతున్న దేశం టర్కీ. మీకు పర్యాటకం విలువేంటో ఆ దేశానికి Yes, తెలుసు. ఇందాక మీరు చెప్పినట్టు బాసటగా నిలిచింది భూకంపం అటువంటి విపత్కర పరిస్థితుల్లో టర్కీకి భారతదేశం బాసటగా నిలిచింది. ఇక్కడి నుంచి మా సైనికులు పంపించి మీకు వైద్య సహకారాన్ని అందించి మీకు మెడిసిన్ అందజేసింది భారతదేశం. దాంతో పాటుగా మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎప్పటి నుంచో 1948 నుంచి ఎలా అయితే కొనసాగుతుందో, ఎక్కడైతే అంటే మా చలనచిత్ర రంగం మీ దగ్గరకు వచ్చి ఎలా అయితే షూటింగ్ చేసుకొని మా పర్యాటకులు ఎక్కడైతే మీ దేశానికి వచ్చి ఎలా మీకు ఆర్థిక శక్తిని మూట కట్టి అప్పచెప్తున్నారో ఆ రకంగా కూడా ఆర్థికంగా సహాయం చేసింది భారత్ మీకు. ఈ రోజున అదే పర్యాటకులు భారతదేశంలో అంతర్గతంగా అంతమైపోతే ఉగ్రవాదుల దాడిలో మీరు వ్యతిరేకించరా? తిరిగి పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తారా? ఉగ్రవాదం పైన పోరాడుతున్న భారత్కి మీరు బాసటగా నిలవపోయినా పర్లేదు, తిరిగి పాకిస్తాన్కి ఉగ్రవాద దేశానికి మీరు సపోర్ట్ చేస్తే ఈ రోజు భారత్ ప్రతీకార చర్య ఏ విధంగా ఉంటుందో మీరు ఈ రోజు అనుభవిస్తున్నారు. ఇందాక మనం నేను చెప్తున్నాను, వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేసినట్టు కాదు నేను అనుకోవటం, డైరెక్ట్ గా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసినట్టు. ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసేవాడు కూడా ఉగ్రవాదతో సమానం. ఆ ఉగ్రవాదులకి ఇలా భారతదేశం బుద్ధి చెప్పదలుచుకుంది. అందుకే వాళ్ళతో దౌత్యపరమైన వాణిజ్యపరమైన సంబంధాలన్నీ కట్ చేసుకుంటా ఉంది. భారతదేశంలో మార్కెట్ చేసుకుంటారు, భారతదేశం డబ్బులు తీసుకుంటారు, భారతదేశం సహాయం తీసుకుంటారు, భారతీయుల వల్ల బతుకుతారు. కానీ భారతదేశంలో దాడి జరిగితే మాత్రం చక్కలు కొట్టుకుంటారు, భారతదేశం మీద యుద్ధం జరిగితే మాత్రం భారతదేశానికి వ్యతిరేకంగా వస్తారా? ఇక్కడ ఇందాక మనం ఒక బిఫోర్ వీడియోలో మనం ఒక మాట్లాడుకున్నాం. సింధు జలాల కోసం ఈ రోజు పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది మనం మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు టర్కీకి బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ ఇస్తాంబుల్, బాయ్కాట్ అజర్బైజాన్ అని ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో టర్కీ కూడా కాళ్ళ బేరానికి దిగింది. దానికి సాక్ష్యమే అక్కడ ఉన్నటువంటి పర్యాటక శాఖ అధికారులు మీరు అంటే భారతదేశం నుంచి వచ్చే పర్యాటకులకి టర్కీలో ఎటువంటి ప్రాణహాని జరగదు, మాది భరోసా, దయచేసి రండి మా దేశానికి రండి అని చెప్పేసి ఈ రోజు అడుక్కుంటా ఉంది టర్కీ. భారతీయులు ఎవరు వెళ్ళరు, వెళ్ళకూడదు, దయచేసి మేము భారతీయులందరికీ పిలుపునిస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది, టర్కీతో మనకున్న సంబంధాలన్నీ మనం కట్ చేసుకుంటా ఉన్నాం. టర్కీకి ఈ సమ్మర్ లో వెళ్దాం అనుకున్న వాళ్ళంతా ఆ పర్యటన రద్దు చేసుకోండి. 250% మంది పర్యాటకులు టర్కీకి రద్దు చేసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వం స్పందించడానికంటే ముందే టూరిస్టులు స్పందించారు, టూరిస్ట్ సంస్థలు స్పందించాయి. మేము టర్కీకి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు వీడియోలు చేసి పెట్టారు. మేము ఆ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నామని విమాన టికెట్ చించేసి మరి వీడియోలు చేసి పెట్టారు. వాళ్ళందరికీ వాట్సాప్ చెప్పాలి. నిజానికి ఇక్కడ ఒక మాట చెప్పాలి, ప్రతి ఒక్కళ్ళు అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరూ బార్డర్కి వెళ్ళి సెక్యూరిటీ ఇవ్వలేరు, ఒప్పుకోవాల్సిన విషయం. ఎవరు దేశానికి అంటే తమ ప్రాణాలు అర్పించడానికి ఒక అవకాశం రాదు, కేవలం బోర్డర్లో పనిచేసే సైనికులు మాత్రమే ఒక అవకాశం వచ్చింది. కానీ భారతదేశంలో భారతీయ పౌరులకు వచ్చిన ఒక సదవకాశం ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద దేశానికి సపోర్టుగా నిలిచినటువంటి ఒక దేశానికి భారతదేశం తరపున పర్యాటకంగా వస్తున్నటువంటి ఒక ఆర్థిక వృద్ధిని అడ్డుకోవటం కూడా దేశానికి చేసే ఒక సేవే. దానికి ఉదాహరణ ఈ రోజు నేనేమంటానంటే పవన్, టర్కీని క్యాన్సిల్ చేసుకోండి, కాశ్మీర్కి పోయిరండి. కాశ్మీర్కి వెళ్ళొద్దు, కాశ్మీర్కి వెళ్ళటానికి భయపడాలి అని చెప్పేసి పాకిస్తాన్ ఆ పని చేశాడు. వాడికి మనం భయపడేది పని లేదు.
పిడికలు బిగించి వెళ్ళండి, మన ఆర్మీ మనకి రక్షణగా ఉంటుంది. వాళ్ళు దొంగచాటుగా వచ్చి చేయగలిగాడు. కాబట్టి నేనేమంటున్నానంటే కాశ్మీర్కి వెళ్ళండి, పదే పదే వెళ్ళండి, ఎక్కువ మంది వెళ్ళండి. కాశ్మీర్ మనది, మన అంతర్భాగం, మన భూతల స్వర్గం. టర్కీ కంటే, ఇస్తాంబుల్ కంటే, ఇవన్నిటికంటే కూడా కాశ్మీర్ చాలా బాగుంటది. మినీ సింగపూర్ అంటారు కానీ మినీ సింగపూర్ కాదు, అంతకన్నా కూడా అద్భుతంగా ఉంటది. ఆ లోయలు, ఆ కొండలు, అసలు ఒక రకంగా భూతల స్వర్గం కాశ్మీర్. ఖచ్చితంగా అందరూ భారతీయులంతా కూడా మన కాశ్మీర్కి వెళ్ళండి. మన దేశంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి మీరు అంతా సహకరించండి. మన దేశ ఆదాయాన్ని మన దేశానికి వచ్చేటట్టు చేయండి. పక్క దేశాలకి పెట్టకండి, అందులో మన శత్రు దేశాలకి పెట్టకండి, దుర్మార్గులకు పెట్టకండి, ఉగ్రవాదులకు పెట్టకండి, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళకి పెట్టకండి, అలాంటి వాళ్ళకి సహకరించకండి. భారతీయ బిడ్డలుగా మీరంతా బోర్డర్లోకి పోయి రక్షణ కావాల్సిన అవసరం లేదు, కనీసం ఈ పని చేయండి. మనం టీవీ తరపున టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా మనం టీవీ ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉంది, దయచేసి ఇస్తాంబుల్ లాంటి ప్రదేశాలలో షూటింగ్ తీయడం ఎక్కడైనా ఆపండి, ఎందుకంటే కాశ్మీర్లో తీసుకోండి. దానికి మేము మా ఆడియన్స్ కూడా, తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు మిమ్మల్ని. ఇక నుంచి తెలుగు సినిమాల్లో టర్కీ ప్రదేశాలు కానీ, పాకిస్తానీ ప్రదేశాలు కానీ, మన శత్రువుల ప్రదేశాలు కానీ షూటింగ్లు జరిగాయి అని మనకు తెలిసి ఆ సినిమాని బ్యాన్ చేసి పడే. ఏ హీరోయిన్ పర్లేదు, మన అభిమాన హీరోయిన్ పర్లేదు, దేశం కంటే ఇది ఎక్కువ కాదు. కాబట్టి అలాంటి సినిమాలు బ్యాన్ చేసేయండి. ఖచ్చితంగా మన కాడ మాత్రమే, మన ప్రదేశాలను మాత్రమే హైలైట్ చేసేలాగా సినిమాలు తీయాలి. సినిమా ఇండస్ట్రీ కూడా దాన్ని ఆలోచించాలి. మన మధ్య లాస్ట్ టైం ఒక మీటింగ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అయ్యో మీరు తెలంగాణలో ఉంటారు, ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పొందుతుంటారు, తెలంగాణ ప్రాంతాన్ని చూపించడానికి ఇబ్బంది పడతారు, మీరు ఎక్కడో అమెరికాలో పోయి షూటింగ్ చేసుకుంటారు, లండన్లో, సింగపూర్లో చేసుకుంటూ ఉంటారు, మనకు అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి, మన ఏరియాను ప్రమోట్ చేయండి అన్నారు. ఖచ్చితంగా మన ప్రాంతం, మనం ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నామో ఆ ప్రాంతం, మన దేశంలో ఉంటుండే సుందర ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు, వాటిని ప్రమోట్ చేసేలాగా మన సినిమాలు ఉండాలి. వాటిలోనే షూటింగ్లు జరగాలి. ఆ రకంగా మన సినిమా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడో ఇప్పుడు ఈ సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ లండన్లో ప్లేస్ చూపిస్తేనే సినిమా హిట్ అయింది, లేదు ఇస్తాంబుల్లో ప్లేస్ చూపిస్తేనే సినిమా హిట్ అయింది, ఇది కాదు. రైట్ చూస్తున్నారు కదా, టర్కీకి చుక్కలే. భారత ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా భారత పర్యాటకులు తమ ప్రయాణి రద్దు చేసుకుంటేనే ఈ రోజు మీరు ఆర్థికంగా ఎంత వెనకబడిపోతున్నారు. రేపొద్దున భారత ప్రభుత్వం మీరు పాకిస్తాన్కు సపోర్ట్ చేసినందుకు గాను భారత ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే నిజంగానే టర్కీకి చుక్కలే. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మనం టీవీ.